అండి. ఈరోజు అయితే మన రాయలసీమ స్టైల్లో చిత్రాన్నం చేస్తున్నాను. ఇదే చిత్రాన్నం అంటే అంటారు కదా, లెమన్ రైస్ అంటారు, నిమ్మకాయ పులిహోర అంటారు. మేమైతే చిత్రాన్నం అనే అలవాటైంది ఫస్ట్ నుంచి. రైస్ అనేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టేసుకోవాలి. కాసేపు నానబెట్టేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసి సరేసి వేసుకొని సాల్ట్ వేసి నేను రైస్ కుక్కర్ పెట్టేశాను. రైస్ కుక్కర్ పెట్టిన తర్వాత నేను చిత్రాన్నం కావాల్సిన ప్రాసెస్ అన్నమాట. నేను పౌడర్ అనేది వాటర్ ప్యాకెట్ చిత్రాన్నం వాడను. నేను హ్యాండ్మేడ్ హోమ్మేడే చేసుకుంటాను. దీనికి కావాల్సిన పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొబ్బరి, వెండు కొబ్బరి ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఈ పేస్ట్ చేసుకొని దీన్ని పోపు వేసుకొని స్టోర్ ఆయిల్ ఎక్కువ వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఒక 1 week వరకు నిల్వ ఉంటుంది. నేను ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా వాడుకుంటాను. ప్రజెంట్ ఓన్లీ ఒక పూటకు మాత్రమే ఈ పేస్ట్ను రెడీ చేసుకుంటున్నాను. దీన్ని పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమంటేనా నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడమే. మన పోపుకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, దీనికి మినపప్పు, శనగపప్పు కానీ వేస్తారు. నేను చిన్న పాప ఉండడం వల్ల మినపప్పు, శనగపప్పుని కొద్దిగా ప్రిఫర్ చేయడం లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. పోపు వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఎర్రగడ్డ, పల్లీలు, జీడిపప్పు ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేస్తున్నాను. కరివేపాకు ఉంటుంది లేకపోతే లేదు. నా దగ్గర లేని నేను స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ వేయాలనుకుంటే వేయండి. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ అనేది చేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా మనం గ్యాస్తోనే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చి వాసన వెళ్ళింది అంటే పచ్చిమిర్చి స్మెల్ రావట్లేదు అన్నప్పుడు కొద్దిగా పసుపు వేసి అది లైట్గా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ అయిన రైస్ని ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లార్చుకొని దీంట్లోకి వేసేసి కలిపేసండి. పొడి పొడిగా చేయండి, అంటే చల్లార్చడం అంటే గాలి పెట్టేయం కాదు. పొడి పొడిగా గట్టిగా లేకుండా రైస్ పొడి పొడి వేసేసుకొని రైస్లో వేసి కలిపేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత మనకి సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేస్ట్ చేయండి. నాకైతే సాల్ట్ సరిపోయింది సో నేను అడ్జస్ట్ చేసిన అవసరం లేదు. దీని తర్వాత దీనిపైన కొద్దిగా లెమన్ అనేది పిండేసుకునే, హాఫ్ లెమన్, 1 lemon అని ఫుల్ సరిపోతుంది. మా ఇంట్లో ఎక్కువ నిమ్మకాయ తినరు సో నేను హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను. లెమన్ వేసి కలిపేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసాను. మీకు మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.